వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. అంటే కొన్ని అకౌంటెంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లో ఉండే సెక్రటరీ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో ఈ సెక్రటరీ పోస్టులకి ఏంటంటే కేవలం ఇంటర్ అర్హత ఎవరికనేది ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అనేది ఇస్తాను, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే షేర్ చేసేయండి. సో దీనికి ఏంటంటే కేవలం ఇంటర్ అర్హత మాత్రమే అడిగారు కాబట్టి ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి తెలుపుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి, మనకి CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ ఆల్సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ టైమ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే February 17th ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే March 19th వరకు అయితే ఉంది. మనకి March 19th వరకు కూడా ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు మీరు. సో అది. అండ్ ఇక్కడ ఆపర్చునిటీస్ ఫర్ బ్రైట్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ మనకి ఇండియన్ నేషనల్స్. సో ఇక్కడ మనకి ఎవరైనా సరే ఇండియన్ నేషనల్స్, మన ఇండియాలో ఉండే క్యాండిడేట్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై అనేది చేసుకోవచ్చంట. సో ఇండియన్ సిటిజన్స్ ఎవ్రీవన్ కూడా ఉన్నాం. అలాగే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్, మనకి ఏంటంటే టాలెంటెడ్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ఉంది కదా. సో రిజల్ట్స్ ఓరియంటెడ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 10 వేకెన్సీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ యాజ్ పర్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో డీటెయిల్స్లో చూసుకునేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్, స్కేల్ ఆఫ్ ద పే అండ్ టోటల్ అమల్యూషన్. సో ఇలా ఎవ్రీథింగ్ కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏముంది, మనకి పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు ఇది. సో ఈ పోస్ట్ కోడ్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ సెక్రటరీ అకౌంటెంట్ జనరల్, అసిస్టెంట్ జనరల్ అయితే ఇచ్చారు. సో ఈ అసిస్టెంట్ జనరల్లో అంటే మనకి సెక్రటరీ పోస్ట్ అనేది వీళ్ళు భర్తీ చేశారు జనరల్ డిపార్ట్మెంట్లో. సో అప్పర్ అంటే అండర్ రిజర్వ్డ్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి 2 అండ్ ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. సో అలా అయితే ఇచ్చారు వీళ్ళు. అయితే ఇక్కడ ఇంకేమి ఇచ్చారు మనకి ఇందులో చూడండి, పోస్ట్ కోడ్ B జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్. ఇప్పుడు ఫైనాన్స్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, ఆ ఫైనాన్స్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు అనేది ఇచ్చారు దీనికి వేరేగా. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే పోస్ట్ కోడ్ C. ఈ పోస్ట్ కోడ్ C వచ్చేసరికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మనకి స్టోర్ అండ్ పర్చేసెస్ ఉంటాయి కదా, అందులో ఉండే వేకెన్సీస్ మొత్తం ఇక్కడ 3 పోస్ట్ కోడ్ A, పోస్ట్ కోడ్ B, పోస్ట్ కోడ్ C ఉన్నాయి. అందులో మనకి జనరల్ వేరేగా ఉంది, ఫైనాన్స్ అకౌంటెంట్ వేరేగా ఉంది, స్టోర్ పర్చేసెస్ వేరేగా ఉంది. సో ఆ డిపార్ట్మెంట్లన్నిటిలో కూడా కామన్గా ఈ జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ అనే పోస్టులు భర్తీ చేశారు. సో అర్థమైందా. అయితే ఇక్కడ కామన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటే అడిగారు, 10+2. సో ఇక్కడ 10+2 అనేది ఎవరైతే చేసుంటారో మేల్ అయినా ఫీమేల్ అయినా చేసుండి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, టైపింగ్ విత్ బేసిక్ MS ఎక్సెల్, MS ఆఫీస్ ఇవి కూడా ఉండాలి. సో అవి ఉంటేనే మీరు ఎలిజిబుల్ అనేది దీనికి అవుతారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటంటే మనకి 28 years ఇచ్చారు. విత్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ మనకి ఎక్స్టెంట్ రూల్స్ అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుందంట. సో అది కూడా వీళ్ళు చెప్పారు, అప్పర్ ఏజ్ లిమిట్ 28 years ఇచ్చి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తాము అని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకేమి ఇచ్చారు ఇక్కడ చూడండి,
ఎమ్యులేషన్స్ అంటే పే లెవెల్ అనేది ఇక్కడ ఇచ్చారు. అప్రాక్స్ పర్ మంత్ 35,600 వరకు అయితే అప్రాక్సిమేట్లీగా ఉంటుంది వీళ్ళకి శాలరీ అనేది. సో అది అండ్ ఇంకొకటి ఉంటుంది ఎలా అంటే హెచ్ఆర్ఏ, పిఎఫ్, ఈఎస్ఐ అండ్ హౌస్ రెంట్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది బేసిక్ 35,600 వరకు అనేది వీళ్ళకి పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఉంటుంది. సో అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏముంది మనకి టోటల్ ఎమ్మెల్యేట్ పే లెవెల్ టు యాజ్ ఫర్ ద 35,000 6 months పర్ మంత్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. హెచ్ఆర్ఏ, టీఏడిఏ అండ్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్. సో మనకి 35,600 విత్ ప్లస్ టీఏడిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తాము అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీకు ఇంకా డీటెయిల్స్ ఏంటి ఇక్కడ సమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు చదవండి మీకు టైం ఉండేటప్పుడు. అండ్ ఏజ్ లిమిట్, రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఏజ్ లిమిట్ ఇవంతా కూడా మనకి నెక్స్ట్ మంత్ మార్చి నెల ఉంది కదా, ఆ మార్చి నెలకి క్యాల్కులేట్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఇచ్చారు. ఇది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఇంకా ఇలా ఇవైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. 28 years ప్లస్ 3 years, 28 years ప్లస్ 5 years అలా యాడ్ చేసుకోండి ఏజ్ అనేది. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ మెథడాలజీ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందంట. 2 hours 30 minutes అనేది ఇస్తారు. 100 questions ఉంటాయి, 100 marks అనేది ఉంటాయి. సో అది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఇది సబ్జెక్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ లాంగ్వేజ్ 50-50 మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటికి ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో అదొకటి ఇచ్చారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేది అయితే అవుతారు. అండ్ జనరల్ కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేయొచ్చు. ఇంకా ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని కూడా ఇచ్చారు. సో ఈ జనరల్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీరే చదవండి. హౌ టు అప్లై ఉంది కదా, ఇక్కడ ఈ లింక్ ఉంది. ఈ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేస్తే మీరు ఈజీగా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం మీరు టెక్నిక్స్ ఏం యూజ్ చేయని అవసరం లేదు. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి కొంచెం తెలివి పెడితే మీరు మీ మొబైల్లోనే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను, చూడండి. ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు ఏమేమి ఉండాలనేది. ఇవన్నీ చూసి అప్లై అనేది చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.